హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు నేను మీకు టమాటో మసాలా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రైస్ని పెరుగు చట్నీతో తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇంట్లో ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో టమాటోస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో దానికోసం కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆయిల్లోకి షాజీరా పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 1 ఇంచు చెక్క, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 2 లేదా 3 వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిలోకి కొంచెం నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చితో పాటు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక మనకి ఆనియన్స్లో నీరంతా లాగి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగి దగ్గర పడుతుంది అన్న టైంలో మనం ఇందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టొమాటోస్ని ఒక 5 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. టొమాటోస్ ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా టొమాటోస్ అన్నీ వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక మనకి టొమాటోస్లో నుంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇలా గ్రేవీ వచ్చిన టైంలో మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనము ఈ గ్రేవీలోకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. మనము రైస్ వేసినప్పుడు మనం రైస్లోకి తగిన సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటే కనుక మనకి ఈ గ్రేవీ అంతా కూడా టేస్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్న వేలోనే ప్రిపేర్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది మీకు టమాటో రైస్ అనేది. చూసారా, సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ మీరు కారం ఎంత తింటారో దానికి తగినట్టు మీరు కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను, మేము కొంచెం తక్కువగా తింటాము. సో నేను 2 టేబుల్ స్పూన్ వేసి ఇలాగ బాగా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది అన్నప్పుడు ఇలాగ అడుగంటుతూ ఉంటుంది. సో చూసారా, ఇలాగంతా గ్రేవీ ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి ఈ ఫ్లేవర్సే సరిపోతాయి. సో గరం మసాలా కొంచెం బాగుంటుందని నేను గరం మసాలా వేసాను. సో ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బాస్మతి రైస్తో చేయట్లేదు. సో వీటికి కూడా నేను కొలత చెప్తాను ఎలాగా వేస్తారనేది. సో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నార్మల్ రైస్తో, ఇది కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ రైస్ తీసుకొని ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1 గ్లాసు అలాగే 3/4 గ్లాస్ పోసాను వాటరు. యాక్చువల్లీ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడతాయి. సో ఇంక మనకి గ్రేవీ అనేది ఉండింది కాబట్టి నేను కొంచెం తగ్గించుకొని 1 గ్లాస్ తర్వాత 3/4 గ్లాస్ పోసాను వాటర్. ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ తగినంత, నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, తగినంత సాల్ట్ మళ్ళీ ఇప్పుడు వేసుకొని ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఇందులోకి 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఈ కుక్కర్ మూత పెట్టేసి నార్మల్గా 2 విజిల్స్ అయితే సరిపోతుంది, ప్రెషర్ అంతా ఉంచాలి. బట్ నేను 3 విజిల్స్ పెట్టాను. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 3rd విజిల్ వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇంక మనకి ప్రెషర్ అంతా పోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం మనమే ఒక గరిటెతో కానీ దేనితోనైనా ఈ ప్రెషర్ అంతా తీసేసుకొని ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే కనుక చూసారా, అడుగు నుంచి కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి అడుగు అంటడం లేదు, అలాగే ఎసురు కూడా కరెక్ట్గా సరిపోయి పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ అనేది. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో
చేశారంటే కనుక పర్ఫెక్ట్గా సింపుల్ టమాటో రైస్ హ్యాపీగా తినేసేయచ్చు. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.